నమస్తే, ఎట్లున్నారు? ఇలా మంచి ఉన్నారా? నేనైతే మస్తున్నా. అదర్స్ న్యూస్ లో అయ్యేలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఆలస్యం ఎందుకు, ఇక ముందుగల హెడ్లైన్స్ చూడురి. కార్యవర్గ సమావేశంలో మంచిగా మందలిచ్చిండు కమలం రాష్ట్ర అధ్యక్షులు. జల్దీ చెప్పాలంటే మరి సీఎం కేసీఆర్ ఆస్తుల లెక్కలు. పుట్టినరోజు నాడు కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్, దగ్గరుండి మరి పనులు చూస్తున్నాడంటే మన సీఎం. జనవరి 26 పండుగకు అవుతున్నాయి ఆలోచనలు. ఇక ఏమైతుందో చూడాలి అని అంటున్నారు ముచ్చటిన్న జనాలు. ఫేమస్ గానికి ఎట్లా పడితే అట్లా తీస్తున్నారంట వీడియోలు, మామూలుగా లేవు మరి ఎగ్గి అక్క డాన్సులు. అన్న చేసుకున్నాడంట పక్క దేశం అమ్మాయిని లగ్గం, మస్తు మంచిగా ఉన్నారని చెప్తున్నారు పెళ్లికి పోయిన జనం. ఇక పదవికి రాజీనామా చేసిందంట మున్సిపల్ చైర్పర్సన్. ఈ ముచ్చటిన్నాక మీరైతే మస్తు పరేషాన్. ఇక ఇప్పుడు మన తెలంగాణలో ఆ పథకం ఈ పథకం అని పెట్టిన పథకాల మీద ఇన్ని పైసలేని కేసుడు. తెలంగాణ వచ్చినాక ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి ఏమో తెలియదు కానీ సీఎం కేసీఆర్ సార్ కుటుంబం మాత్రం మస్తు తెనకేసుకున్నారు, కోట్ల రూపాయలు. మరి 2014 అంటే తెలంగాణ వచ్చినప్పుడు ఎంతున్నది సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తి? మరి ఇవాళ ఎంతున్నది? సంక్షేమ పథకాలు పెట్టుడు, సప్పుడు చేయకుండా ఇన్ని పైసలేని కేసుడు. తెలంగాణ పబ్లిక్ అన్ని చూస్తున్నారు, ముచ్చట సమజ్ అయితే లేదు కదా. అయితే ఈ సార్ మాటలు ఈనురి. ఇక నేను ఆయన మహబూబ్ నగర్ కార్యవర్గ సమావేశాల కమలం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సార్ మాట్లాడుకుంటే ఇక ఉన్నాయి లేని అన్ని బయట పెట్టిండు. ఇక ఇప్పుడు తెలంగాణలో ఆ పథకం అని ఈ పథకం అని అన్ని పెట్టిన పథకాల మీద ఇన్ని పైసలు ఎనికేసుడు. తెలంగాణ వచ్చినాక ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయేమో తెలియదు కానీ సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం మస్తు ఎనికేసుకున్నారు, కొన్ని కోట్ల రూపాయలని మస్తు మండిపడ్డాడు. మరి 2014 అంటే తెలంగాణ వచ్చినప్పుడు ఎంతున్నది సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తి, మరి ఇవాళ ఎంతున్నదని సంక్షేమ పథకాలు పెట్టుడు, సపోర్ట్ చేయకుండా ఇన్ని పైసలు వెనుక చేసుకున్నాడు. తెలంగాణ పబ్లిక్ అన్ని చూస్తున్నారు. కానీ ముఖ్యమైన ముచ్చట ముక్కుసూడి చెప్పుకుంటూ వచ్చేసాడు మన అధ్యక్షులు. నిజాయితీవంతంగా వివరిస్తున్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు చేయలేదంటే అసెంబ్లీ సాక్షిగా 2014లో మీ ఆస్తుల వివరాలేంది, 2014లో మీ ఆస్తుల వివరాలేంది, మీ కుటుంబ ఆస్తుల వివరాలేంది, ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఆస్తుల వివరాలేంది, మీరు సంపాదించిన ఆస్తి ఎంతమంది ఎంత దోచుకున్నారో శ్వేత పత్రం విడుదల బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల వల్లే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాలి. దాంతోపాటు శ్వేతపత్రం విడుదల అసెంబ్లీ సందర్భంగా ఎన్ని సంక్షేమ పథకాలు ఆమోదించినావు, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నావు, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఎన్ని నిధులు అభివృద్ధికి నిధులు కేటాయించినావు, దాని మీద కూడా తెలంగాణ నుండి రాష్ట్ర శాసనసభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసిన అవసరం ఉంది. కేవలం భారతీయ జనతా పార్టీ మోడీ గారి తిట్టడం పనిగా పెట్టుకుని తెలంగాణ సమాజంలో కూడా ఏ విధంగా విద్వేషాలు రగిలించి సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుండో ఒక్కసారి మనం ఆలోచించాల్సి. కానీ ఉన్న ముచ్చట ఉన్నట్టుగా జరిగింత కూడా శుద్ధి లేకుండా మంచి సవాల్ ఇచ్చిరిండు. గట్లనే ఇక ముందట ఎలక్షన్ ఎప్పుడున్నా ఏం కాదనో కానీ రోజు ఇంత రాజకీయం బాగానే వేడెక్కుతుంది. మరే ఇక మన ట్యాంక్ బండ్ పక్కపొట్టు అట్లా పోతుంటే కొత్త సచివాలయం మస్తు కనబడుతుంది. గట్లనే రోజుకు మస్తు ముస్తాబైతుంది. కొత్త సచివాలయంకు రిబ్బన్ కట్ చేసే రోజు దగ్గరికి రానే వచ్చింది. పైకెళ్ళి ఆర్డర్లు జల్దీ వేస్తున్నారు ఇక అక్కడ ఉన్న పనులు. మొన్ననే కదా ఈ ముచ్చట గురించి మాట్లాడుకున్నాం, మళ్ళీ ఎందుకు చెప్తున్నా అని సోచాయిస్తున్నారులే. ఇక అదేందో సమజ్ కావాలంటే ఈ ముచ్చట వినాల్సిందే మీరు.
ఇక మన ట్యాంక్ బండ్ పక్కపోతే అట్లా పోతుంటే కొత్త సచివాలయం మస్తు కనబడుతుంది. అట్లనే రోజు రోజుకు ముస్తాబు కూడా అవుతుంది. పైకి వెళ్ళి ఆర్డర్లు జల్దీ జల్దీ చేస్తున్నారు అక్కడ ఉన్న పనులు. అట్లనే నిన్న మన సీఎం కేసీఆర్ సార్ నిన్న కొత్త సచివాలయంకు పోయి మంచి షేడ్ అరుచుకొని అట్లనే సార్ ముందుగా ఒక ఫ్లోర్ పనులు ఇంకా కావాలని చెప్పిండు. ఎందుకంటే సార్ ఆఫీస్ ఉండేది గా ఫ్లోర్లోనే కాబట్టి ఇక మొత్తానికి 17వ తారీఖు సార్ పుట్టినరోజు రిబ్బన్ కటింగ్ చేసుడు, ఆయటంక పూజలు చేసుడు. ఇక అంత మంచిగానే ఉన్నాయి కానీ అట్లా కొత్త కట్టిన సచివాలయానికి అంబేద్కర్ సార్ పేరు పెట్టి మళ్ళీ సార్ పుట్టినరోజుకి ఇట్లా ఓపెన్ చేసుడు ఏందని చెప్పేసి పక్కనున్న ప్రతిపక్ష లీడర్లు మస్తు గట్టిగా అరుచుకుంటున్నారు. ఇక నేను కట్టుకున్న సచివాలయం నా ఇష్టం వచ్చినట్టు ఓపెనింగ్ చేసుకుంటాను అన్నట్టుగానే ఉన్నది మరి సార్ ముచ్చట కూడా. అయినా గన్ని కోట్లు పర్సు పెట్టిన కొత్త సచివాలయం పుట్టినరోజు రిబ్బన్ కటింగ్ చేసుడు ఏందో అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా పండుగ చేసుకున్నాం అనుకో, ఇంట్లో పెద్దోళ్ళని పిలుస్తామా లేదా, మంచి చెడు అరుచుకుంటామా లేదా? అయినా పండుగకు పెద్దోళ్ళు లేకపోతే ఎట్లుంటుందని అంటారులే. సరే గి ముచ్చట పక్కకు పెట్టురు కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఏమైనా పెద్ద పండుగ చేస్తే మరి గవర్నర్ను పిలవాలా వద్దా? అయ్యో గవర్నర్ పిలవకపోతే ఎట్లుంటుంది, అసలు గట్ల వేసుడు మంచి పద్ధతేనా అని అంటారులే. అయితే మరి ఈ పద్ధతి చూడురి. ఇక మరి పెద్ద పండుగ ఏంది ఏం కథ అని పర్సన్ కాకుర్రు. ఇక రేపు జరిగే జనవరి 26 జెండమందన పండుగకు ప్రభుత్వం అన్ని సౌలతులు కల్పిస్తే ఆఖరికి గవర్నమెంట్ వచ్చి జెండా ఎగరేసి సందేశం చదువుతుంది. ఇక పోయిన లెక్కనే మళ్ళీ గీయడు కూడా గట్లనే అయ్యేటట్టున్నది. రాజ్భవన్ లో గవర్నమెంట్ మేడం గట్లనే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సారు ఇక ఎవరి దగ్గర వాళ్ళు జెండా ఎగరేసి జెండమందన పండుగ చేసుకున్నట్టే ఉన్నారు. కానీ ఏదేమైనా మళ్ళీ మాట రావద్దని ముందుగానే పండుగ రావాలని ఖబర్ పంపించేసింది గవర్నర్ మేడం. కానీ సీఎం కేసీఆర్ సార్ వచ్చుడో రాడో మరి జర డౌటే కొడుతున్నది. ఈ ఏడాదికి వెళ్ళి మనం చూస్తూనే ఉన్నాం సీఎం కేసీఆర్ సార్ కు గట్లనే గవర్నర్ మేడం అస్సలు పడతలేదు. రాష్ట్రంలో అయ్యే కార్యాలకు మేడం పిలుస్తలేరు, మంచి చెడు మాట్లాడతలేరు అంట. ఇక ఏడైతే మరి మేము చెప్పాల్సింది మేము చెప్పినాం గవర్నమెంట్ మేడం అంటుంటే కరోనా ఉన్నది ఇక మేము వేడుకలు చేస్తామో సేమో డౌట్ అని చెప్తున్నారు సర్కారు. ఇక దానికి తగ్గట్టే మరి మొన్న ఖమ్మంలో 5 లక్షల మందిని పిలిచి మీటింగ్ పెట్టినప్పుడు కరోనా యాదికి రాలేదని మంచి మంచి సవాళ్ళు ఇస్తున్నారు. ఇక అక్కడికి జెండా మందన రోజు జగడమయ్యేటట్టే కొడుతున్నాయి ఇక ఈ ముచ్చట చూస్తుంటే. ఏం పోరగండ్లో ఏమోరా నాయన, ఇవాళ రేపు ట్రెండింగ్లు ఉండనీకి గట్లనే దునియాల వైరల్ గానికి మస్తు తీర్ల వీడియోలు తీసి నెట్లో పెడుతున్నారు. అరే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచన చేసు లేదు. అట్లనే అవతల గురించి అక్కడే లేదు. ఏందో ఏమో ఇప్పుడు ఈ జమానా ఏటు పోతుందో ఏమో అస్సలు సమజ్ అయితే లేదు నాకైతే. ఏంది గట్లా చూస్తున్నారు, సమజ్ కాలేదా? అయితే ఈ వీడియో చూడురి. ఈ బుజ్జి ఏం చేస్తున్నది ఏంది? ఆగో జర్ర మంచిగా చూడుర్రి. ఆగో చంద్రముఖి ఇట్లా పూజింది అయ్యింది. ఆగో సపోర్ట్ చేయకుండా మెట్రోలు కూర్చుంటే కూర్చున్న వాళ్ళందరినీ బయటికి పంపేటట్టే చేస్తున్నది కదా. ఆగో అక్కడ శివుల పుల్లలు పెట్టుకొని పాటలు ఏంటంటే ఇన్నైనను కూడా దగ్గరికి పోతే పాపం పొలగాడు పెద్దగా ఉన్నా కూడా పానం చల్లమన్నట్టున్న దెబ్బ బయటికి పోయిండు. ఇవాళ రేపు చాలా మంది మెట్రోల వీడియోలు తీసి మస్తు వైరల్ అవుతున్నారు. ఇక నేను కావద్దా అనుకున్నదేమో కానీ ఆఖరికి అన్నం ముందట మస్తు సిల్లర్ అయింది. ఇక మరి ఈ ముచ్చట ఏడైందో మనకు తెలియదు కానీ మెట్రో ఆఫీసర్లు కనుక ఈ బుజ్జి టాలెంట్ చూసినాకో ఇక బుజ్జికి వేయాల్సిన శిక్షలు గట్టిగా వేసేటట్టే ఉన్నారు. మరి నడుమనైతే పెండిళ్ళ చాలా గమ్మత్ అవుతుంది. మొన్నటికి మొన్న మన అదర్స్ న్యూస్లో వార్త వేసినాం, యాదుకున్నదా ఉల్లా? ఓ లారీ కంపెనీలో పనిచేసే పొలగాడు గట్లనే పిల్ల ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారని అచ్చం గట్లనే ఇక్కడ కూడా ఓ పెండ్లి అయింది. కానీ ఇలా గమ్మత్ ఏంటంటే అమెరికా అమ్మాయి ఇండియా అబ్బాయి. మళ్ళీ గిదేందని పరేషాన్ కాకుండా గి వీళ్ళ పెళ్లి చూడురి.
ఇలా గమత పూజలు ఏంటంటే అమెరికా అమ్మాయి ఇండియా అబ్బాయి అరే మళ్ళీ ఇదేందని పరిచయం కాకూరి ఇక్కడ అసలు పూజలు ఏంటంటే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం గోవిందపేట అనే అబ్బాయి ఇక పక్క దేశమైన అమెరికాకు పోయి చదువుకొని జాబ్ చేసుకుంటూ అక్కడ ఉన్న ఓ పిల్లను లవ్ చేసిండు. ఇక మనసులో ఉన్న మాట పిల్లకు చెప్పగానే ఇక ఆమె కూడా ఓకే చెప్పేసింది. ఇక ఇద్దరు మంచి చెడు మాట్లాడుకొని వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించేసారు. అబ్బాయి ఇంటి దగ్గర అంటే ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవిందపేటలో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి కొడుకు పేరేమో మూగ ఆకాశ్, ఇక పెళ్లి పిల్ల పేరేమో లేసి అలెక్సెస్ ఓల్సన్. ఒక భార్య అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకుని అదృష్టవంతుని సంబరం వినూరి. గ్రామం మాది. నాకు భార్య అమెరికా. సో ఇక్కడ ఈరోజు ఘనంగా పెళ్లి జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్. అబ్బో ఇక పెళ్లి పిల్లగానే సంబరం మాటలే లేదు కదా. చూసినారులో ఇక నిజమైన ప్రేమ అంటే మరి ఇదేనేమో. పెళ్లి పిల్ల వాళ్ళ దేశపోడు కాదని తెలిసినా కూడా మనిషి ఎట్లుంటేంది, ఇక మనసు నాకు ముఖ్యమని మంచి ఆలోచన చేసి మొత్తానికి లగ్గం చేసుకున్నది. ఇక ఈ ముచ్చట మన సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతుంది. గట్లనే ముచ్చటిన జనాలు కూడా చల్లగా బతుకుర్రని దీవనార్థాలు పెడుతున్నారు. ఇక్కడ ముచ్చట ఏంటంటే జగిత్యాల జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ పదవికి బోగస్ శ్రావణి రాజీనామా చేసింది. హాగు మళ్ళీ ఏమైంది ఏం కథ ఆలోచన చేయకుర్రి. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే బీసీ మహిళ ఎదుగుదల చూడలేక ఓర్వలేక ఇక ప్రతి తప్పుకు అక్కనే బాధ్యుల్ని చేసిండ్రట. గట్లనే మస్తు ఏడ్చుకుంటూ చెప్పింది అక్క. ఇక ఇక్కడ కౌన్సిలర్లను గట్లనే ఈ అక్కను మస్తు టార్చర్ చేసింది. ఎవరో కాదు అక్కడున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్. గట్లనే ఇక నా పదవితో పోల్చుకుంటే మన మున్సిపల్ చైర్పర్సన్ పదవి అనేది చాలా చిన్నదనుకుంటే చాలా సార్లు గిట్లనే అందరి ముందట అవమానించిండట. ఇక మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణక్క బాధ ఏందో మీరు కూడా నిరూపారి. అలాంటిది ఇప్పుడు ఎట్లుంది అన్న రోజులు అన్న ఆ అవమానాలు నేను భరించాను. ప్రతి అవమానం నేను భరించాను. నలుగురు ముందు తిట్టినా నేను భరించాను. కూర్చొని మాట్లాడి నువ్వు చేయకాదు, నలుగురు ముందు నువ్వు ఎందుకు చేయలేదని నేను తిట్టినా కూడా నేను భరించాను. కానీ ఇక మీద భరించేటటువంటి ఓపిక శక్తి నాకు లేదు. నా కుటుంబాన్ని పిల్లల్ని బెదిరించి జాగ్రత్త అంతు చూస్తా అన్నా కూడా నాకు ఇంకా ఈ శక్తి లేదు, ఈ ఓపిక లేదు. నేను ఈ నరక యాతన భరించలేదు. అందుకే దొరగారు నీకు దండం, నీకు దండం. నాకు పెద్దలు ఆశీర్వాదంగా ఇచ్చినటువంటి ఈ చైర్పర్సన్ పదవికి ఈ చీకటి రోజున ఇదే ఉద్యమాల గడ్డ సాక్షిగా, ఇదే బహుజనులు గలమెత్తిన గడ్డ సాక్షిగా, బహుజన వర్గాలకు చెందినటువంటి బీసీ మహిళ అణచివేతకు గురైన ఈ రోజుకు సాక్షిగా నా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను దొరా. డాక్టర్ సంజయ్ కుమార్ దొరా, మీకు దండం. నేను ఈ గడి సంఖ్యలను తెచ్చుకొని బయటకు వస్తాను. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. దొరా, మీ గడి నుంచి ఈ రోజు నేను బయటపడుతున్నాను. నా రాజీనామా పత్రాన్ని మీకు అందజేస్తున్నాను. శుభాకాంక్షలు. మీరే గెలిచారు, మీరే గెలిచారు. బహుజనులమైన మేము ఓడిపోయాము. బీసీలో ఉన్నత పదవులకి పనికిరారు. జగిత్యాల ప్రజలారా, మీరు నన్ను మీ ఆడబిడ్డలాగా భావించి నాకెంతో ఆశీర్వాదాలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించారు. మీకు ధన్యవాదాలు. జగిత్యాల మున్సిపాలిటీ చెందినటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ఎంతో సహకరించారు. నాకు ధన్యవాదాలు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక ఆత్మ సంతృప్తితోనే బయటకు వస్తున్నాను. జగిత్యాలకు నాకు ఎక్కడ నేను ఎంత చేయాలో చేశాను. వెనకాల ఫ్లెక్సీ చూస్తే తెలుస్తుంది చేశాను. ఒక్కసారి కవితక్క గారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా జిల్లా మంత్రి గారికి, కుప్పల ఈశ్వరమ్మ గారికి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రామచంద్ర గారికి, అదేవిధంగా పార్టీ జిల్లా అధ్యక్షులు
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలాంటి క్షణమైనా ఎప్పుడైనా కూడా నా వెంటే ఉండి నా ప్రతి ఒక్క పనికి సాక్షిగా నిలిచి చూసినారు గింతాన్యాలమ్మా గింతాత్మనమా అయ్యో ఆడపిల్లని కూడా ఆలోచన చేయకుండా ఎమ్మెల్యే పదవి ఉన్నదని గిట్ల ఎట్లా పడతారు ఎట్లా మాట్లాడతారని మస్తు మండిపడుతున్నారు. వీళ్ళు అసలు ముచ్చట ఏంటంటే జగిత్యాల జిల్లా దగ్గర ఇట్లా 3 ఏళ్ల నుంచి చైర్పర్సన్ మారుతూనే ఉన్నారంట. అరే పక్క పార్టీ లీడర్ గిట్ల ఎవరైనా మన ఆడబిడ్డని ఏమన్నా అంటే మనం అరుచుకోవాలి కానీ మన పార్టీలో ఉన్న ఆడపిల్లని ఇట్లా బాధ పెట్టుడు ఏందని మస్తు గరం అవుతున్నారు. మరి ఎక్క గింతగానం ఏడ్చుకుంటే పదవికి రాజీనామా చేసిందంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎన్ని తిప్పలు పెట్టిండో ఏం చేసిండో అని గట్లనే అక్కకి ఎట్లయినా న్యాయం జరగాలని సర్కార్ను అడుగుతున్నారు ముచ్చటిన పబ్లిక్. చలో ఇలా మన అదర్స్ న్యూస్ లో చిట్కు పొట్టుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూసేద్దాం పారి. कौन है वो कहाँ से वो आया चारों दिशाओं में तेज सा वो छाया ఎట్లున్నాయి ఇలా ఏంటి మన అదర్స్ న్యూస్ మంచిగా ఉండలే. చలో గిసొంటి ముచ్చట్లు మన రేపిండి పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడాలి మన అమ్మ న్యూస్.